2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఏఐ హైప్ వల్ల పిల్లలు కెరీర్ డెసిషన్ అనేది రాంగ్గా తీసుకుంటున్నారా? మీరు అబ్జర్వ్ చేసింది ఫర్ ష్యూర్ 100% ఎస్సెంట్. ఎందుకో చెప్తాను అంటే ఏఐ అన్నది చాలా హైప్ ఉందండి. నా పాయింట్లో అది ఒక బబుల్ లాంటిది. ఆల్రెడీ టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఏ అయితే వాళ్ళ ఎంప్లాయీస్కి ఏఐ టూల్స్ని ఇచ్చిందో 1 ఇయర్ తర్వాత ఇప్పుడు వాటన్నిటిని కట్ డౌన్ చేస్తుంది. మీరు లాస్ట్ 2 వీక్స్ న్యూస్ చూస్తే ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్తో సహా వాళ్ళ ఎంప్లాయీస్ని టూల్స్ యూజ్ చేయొద్దు అని చెప్పి తగ్గిస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఈ ఏఐ హైప్ వల్ల ప్రతి ఒక్కళ్ళు ఏఐ నేర్చుకోవాలి, మనకి అంత ప్యాకేజెస్ వస్తాయి అని చెప్పి అనుకుంటున్నాను. కానీ ప్రతి స్టూడెంట్ ఒకే లెవెల్లో థింక్ చేయలేడు, నేర్చుకోలేడు, ఇంప్లిమెంట్ చేయలేడు. ఇది క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ మిస్ అవుతుంది. మిస్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఏ అవటం వల్ల పేరెంట్స్ కూడా అరే నువ్వు కూడా ఏ నేర్చుకో, నీ లైఫ్ బాగుంటుంది అని చెప్తున్నారు. కానీ ఆ సజెషన్ ఇచ్చే ముందు తన క్యాపబిలిటీ ఏంటి అన్నది చెక్ చేసుకోవట్లేదు. అది చెక్ చేసుకుంటే గనక తనకి రైట్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు. సో ఈ గైడెన్స్ అన్నది మిస్ అవుతుంది. అలా మీకు గైడెన్స్ కావాలి అంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఓకే. సో ఇప్పుడు ఈ ఏఐ వల్ల నేనేం చెప్తానంటే ప్రతి స్టూడెంట్కి ఓకే నువ్వు ఏఐ సైడ్ వెళ్ళాలి అనుకోవటం కరెక్టే, కానీ నీకు ఆల్రెడీ ఏఐ నేర్చుకునే అంత నాలెడ్జ్ ఉందా లేదా అన్నది ఇనిషియల్గా టెస్ట్ చేసుకోవటం ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్ని నేను పైథాన్ ఫుల్ స్టాక్తో స్టార్ట్ చేసి పైథాన్ ప్రాపర్గా నేర్చుకొని అక్కడి నుంచి ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ బిల్డ్ చేయటం నేర్చుకొని దాన్ని ఏఐలో ఎలా బిల్డ్ చేయాలి అన్నది నేర్చుకుంటే కెరీర్ బాగుంటుంది అని చెప్పి సజెషన్ ఇస్తానండి. ఎందుకు అంటే ఒకవేళ రేపొద్దున ఈ ఏఐ హైప్ వల్ల ఏఐలో జాబ్స్ రాకపోయినా పైథాన్ ఫుల్ స్టాక్ మీద ఎప్పుడూ జాబ్స్ ఉంటాయి. సో దీని ఇప్పుడు ఓన్లీ ఏఐ నేర్చుకొని కెరీర్ని కన్ఫ్యూజన్ స్టేట్లో మార్కెట్లో జాబ్స్ ఉంటాయా లేవా ఫ్రెషర్స్కి అన్న పాయింట్లో ఉండే కన్నా పైథాన్ ఫుల్ స్టాక్ విత్ జెన్ ఏఐ నేర్చుకుంటే కనుక ఏదో ఒక ఆప్షన్ ఖచ్చితంగా మీ ముందు ఉంటుంది, మీరు క్రాక్ చేయగలుగుతారు. అట్లా కానీ ఒకటే చూజ్ చేసుకొని దాన్ని పట్టుకొని ఉంటే కనుక కొంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. సో అందుకని ప్రతి పేరెంట్ని స్టూడెంట్ని నేను చెప్పేది అలా బ్లైండ్గా వెళ్ళొద్దు. ప్రతి ఒక స్టూడెంట్కి మైట్ బి 15 LPA 20 LPA వచ్చి ఉండొచ్చు, కానీ అందరికీ అదే లెవెల్లో వస్తాయి. మీరు ఏఐ నేర్చుకోండి, ఏఐ నేర్చుకోవాలి అని చెప్పి మాత్రం ఉండొద్దు. పైథాన్ ఫుల్ స్టాక్తో స్టార్ట్ చేయండి, దాన్ని ఏఐలో కన్వర్ట్ చేసుకోండి మీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది. సో అప్పుడు పక్కాగా మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అండ్ అవకాశాలు ఏమి ఇస్తారు? ఈవెన్ పేరెంట్స్ కూడా డైరెక్ట్గా పిల్లలు మీ దగ్గర తీసుకొని వస్తూ ఉన్నారు. సో మీరు ఇచ్చే బెనిఫిట్స్? సో ఫస్ట్ థింగ్, పేరెంట్కి ఫీజ్ బర్డెన్ అవ్వకూడదండి. అందుకని 0 డౌన్ పేమెంట్ 0 ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాం. అది 6 months 8 months 10 months ఉంటుంది. పేరెంట్ ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. 2, ప్రతి స్టూడెంట్కి జాబ్ క్రాక్ చేయాలి అన్నది అల్టిమేట్ గోల్. సో వాళ్ళకి అది అచీవబుల్ అవ్వటం కోసం ప్రతి స్టూడెంట్కి మినిమం 100 drives ఇస్తున్నాం ఒక ఇయర్లో. ఇటు అప్ స్కిల్ చేస్తున్నాము, రెజ్యూమ్ ప్రొఫైల్ అవి ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్పిస్తాము, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ నేర్పిస్తాము అండ్ 100 ఆపర్చునిటీస్ ఇస్తాం. సో స్టూడెంట్కి ఈజీగా జాబ్ క్రాక్ చేసుకోవటానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. 3, గర్ల్స్ స్టూడెంట్స్ ఉండి పేరెంట్స్ సెక్యూరిటీ హాస్టల్ వీటి పాయింట్లో ఆలోచిస్తున్నప్పుడు విజయవాడ బ్రాంచ్లో గర్ల్స్ స్టూడెంట్స్కి విత్ ఇన్ ద క్యాంపస్లో హాస్టల్ ఉంది. సో ఈ 3 things ఇస్తున్నామండి. ఇది కాకుండా మనం దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేషన్ ఉండటం వల్ల మా ప్లేస్మెంట్స్ టీమ్ 10 members ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్గా హెచ్ఆర్స్తో కాంటాక్ట్ ఉండటం వల్ల మార్కెట్లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు కరికులం అప్డేట్ చేస్తూ స్టూడెంట్ని ఇండస్ట్రీ రెడీగా తయారు చేస్తున్నాం. అంటే విత్ ఏఐ టెక్నాలజీ? ఎస్, విత్ ఏఐ టెక్నాలజీ. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? సో విజయవాడ మొగల్రాజ్పురం అండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది.